హలో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం పాయింటర్స్ గురించి నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం పాయింటర్స్ టు పాయింటర్స్ గురించి నేర్చుకుందాం. పాయింటర్స్ టు పాయింటర్స్ని మనం డబుల్ పాయింటర్స్ అని కూడా పిలుస్తాం. పాయింటర్స్ టు పాయింటర్స్ అంటే ఒక పాయింటర్ అడ్రస్ని ఇంకో పాయింటర్లో స్టోర్ చేయటం. పాయింటర్స్ టు పాయింటర్స్ని ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. మనం టోటల్గా 3 వేరియబుల్స్ని క్రియేట్ చేద్దాం. ఒకటి నమ్ అనే వేరియబుల్, ఇంకోటి పీటీఆర్ అనే వేరియబుల్, ఇంకోటి పీటీఆర్2 అనే వేరియబుల్. మనం ఎప్పుడైతే ఈ 3 వేరియబుల్స్ని క్రియేట్ చేసామో మనకు టోటల్గా 3 బ్లాక్స్ ఎలకేట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, నమ్ అనే వేరియబుల్కి 101 అనే బ్లాక్ ఎలకేట్ అయిందని అనుకుందాం. అలానే పీటీఆర్కి 201 అనే బ్లాక్ ఎలకేట్ అయింది అనుకుందాం. అలానే పీటీఆర్2కి 301 అనే బ్లాక్ ఎలకేట్ అయిందని అనుకుందాం. 101, అలానే 201, అలానే 301 అనేవి మనకి బ్లాక్ యొక్క అడ్రసెస్. ఇప్పుడు ఈచ్ వేరియబుల్కి మనం వాల్యూస్ని అసైన్ చేద్దాం. నమ్ ఈక్వల్స్ టు 10, అలానే పీటీఆర్ ఈక్వల్స్ టు n రిప్రజెంట్ నమ్, అలానే పీటీఆర్2 ఈక్వల్స్ టు n రిప్రజెంట్ పీటీఆర్. మనం ఎప్పుడైతే నమ్ ఈక్వల్స్ టు 10 అన్నామో 10 అనే వాల్యూని మనం నమ్కి ఇనిషియలైజ్ చేసాం. అలానే n రిప్రజెంట్ నమ్ అంటే నమ్ అనే వేరియబుల్ అడ్రస్ విచ్ ఈజ్ 101, అంటే 101 అనే అడ్రస్ని మనం పీటీఆర్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. అలానే n రిప్రజెంట్ పీటీఆర్ అంటే పీటీఆర్ అనే వేరియబుల్ అడ్రస్ని మనం పీటీఆర్2 అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. ఇప్పుడు మనం వాల్యూస్ని అసైన్ చేసాం కాబట్టి బ్లాక్స్లో కూడా వాల్యూస్ అప్డేట్ అవుతాయి. సో వాటిని కూడా అప్డేట్ చేద్దాం. నమ్ ఈక్వల్స్ టు 10 అన్నాం కాబట్టి 101 అనే అడ్రస్లో మనకి 10 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. అలానే పీటీఆర్ ఈక్వల్స్ టు n రిప్రజెంట్ నమ్ అన్నాం కాబట్టి 201 అనే అడ్రస్లో మనకి 101 అనే అడ్రస్ స్టోర్ అయి ఉంటుంది. అలానే పీటీఆర్2 ఈక్వల్స్ టు n రిప్రజెంట్ పీటీఆర్ అన్నాం కాబట్టి 301 అనే అడ్రస్లో మనకి 201 అనే అడ్రస్ని స్టోర్ చేస్తున్నాం. ఇప్పుడు మనం పీటీఆర్కి ప్రిఫిక్స్లో స్టార్ని యూజ్ చేద్దాం. అలానే పీటీఆర్2 వేరియబుల్ ప్రిఫిక్స్లో మనం డబుల్ స్టార్ని యూజ్ చేద్దాం. మనం ఆల్రెడీ నార్మల్ పాయింటర్స్ గురించి డిస్కస్ చేసాం. సో మనం డైరెక్ట్గా డబుల్ పాయింటర్స్ని డిస్కస్ చేద్దాం. మీరు ఒకవేళ నార్మల్ పాయింటర్స్ని మిస్ అయి ఉంటే మన ఛానల్లో వీడియో ఉంది, సో చెక్అవుట్ చేయండి. డబుల్ స్టార్ పీటీఆర్2 ఈక్వల్స్ టు n రిప్రజెంట్ పీటీఆర్ అని అన్నాం. అంటే పీటీఆర్2 అనే వేరియబుల్కి మనం n రిప్రజెంట్ పీటీఆర్ అంటే పీటీఆర్ అడ్రస్ని అసైన్ చేసాం విచ్ ఈజ్ 201, అంటే పీటీఆర్2 ఈక్వల్స్ టు 201 అని ఉంది. మనం స్టార్ పీటీఆర్2 అంటే 201లో ఉండే వాల్యూని యాక్సెస్ చేయొచ్చు. 201 అనే అడ్రస్లో మనకి ఏ వాల్యూ ఉంది? 101, అంటే సింగిల్ స్టార్ని యూజ్ చేసి మనం 101 అనే వాల్యూని యాక్సెస్ చేసాం. అంటే డబల్ స్టార్ని యూజ్ చేసి ఆ అడ్రస్లో ఉండే వాల్యూని కూడా యాక్సెస్ చేయొచ్చు విచ్ ఈజ్ 10, అంటే సింగిల్ స్టార్ పీటీఆర్2 ఈక్వల్స్ టు 101 అనే వాల్యూ, అలానే డబల్ స్టార్ పీటీఆర్2 ఈక్వల్స్ టు 10 అనే వాల్యూ. డబుల్ పాయింటర్స్ ప్రాబ్లమ్ని మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయండి అండ్ నేను డీటెయిల్ ఇన్ఫర్మేషన్ని డిస్క్రిప్షన్లో పెడుతున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.